హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి టేస్టీగా క్రిస్పీగా ఉండే వడలైతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. అది కూడా మనకి ఒక్కొక్క రోజు నైటు అన్నం మిగిలిపోతుంది కదండి మార్నింగ్కి. అలా కొద్దిగా అన్నం మిగిలినప్పుడు ఏదన్నా ఎగ్ ఫ్రైడ్ రైస్ లేదంటే నిమ్మకాయ పులిహార కలుపుదామంటే కొద్దిగా అన్నం మిగిలినప్పుడు ఎవరికి సరిపోదు కదండి. అలాంటప్పుడు ఒక్కసారి ఇలా వడలైతే ప్రిపేర్ చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడైతే నేను ఒక కప్పు వరకు రైస్ తీసుకున్నాను. అలాగే ఒక 3 బ్రెడ్ ముక్కలు అయితే తీసుకోవాలండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో బ్రెడ్ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చక్కగా పొడి పొడిగా వచ్చే విధంగా గ్రైండ్ చేసుకున్నదంతా ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం తీసుకున్న ఒక కప్పు వరకు రైస్ని కూడా వేసేసుకొని వాటర్ కానీ పెరుగు కానీ ఏమి యాడ్ చేయకోకుండా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా వచ్చే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్నది కూడా ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము ముందుగా గ్రైండ్ చేసుకున్న బ్రెడ్ పొడిలోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి అన్నాన్ని కూడా, అది కూడా దీంట్లోనే వేసేసుకోవాలి. రైస్ మటుకు చక్కగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఇలా వేసేసుకున్నాక దీంట్లో ఒక మీడియం సైజ్ ఆలుని పొట్టు తీసేసుకొని గ్రేట్ చేసేసుకొని వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆలు అయితే సరిపోతుందండి. మనకి వడలు అనేటివి మరింత టేస్టీగా ఉంటాయి. ఆలుని కూడా ఇలా గ్రేట్ చేసుకొని వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, మీ స్పైసీని బట్టి పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అల్లం మట్టుకు కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, రుచికి సరిపడినంత సాల్ట్, ఇంక ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు యాడ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయండి మనకి వడలు అనేటివి. చక్కగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో తినొచ్చు, లేదంటే సాయంత్రం పిల్లలు స్కూల్ నుండి వచ్చేటప్పటికల్లా ఈవినింగ్ స్నాక్లకైనా ఇలా చేసి పెట్టేయచ్చండి. మనకి మిగిలిన అన్నమనే కాకుండా మనం నార్మల్గా వండుకునే రైస్తో కూడా ఇలా చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ మిగిలిన అన్నంతోనైతే మీకు చేసి చూపిస్తున్నాను అనమాట. ఇలా అన్నీ వేసేసుకొని చక్కగా అంతా కలిసే విధంగా మనం బ్రెడ్ వేసుకున్నాము, అన్నం గ్రైండ్ చేసుకొని వేసుకున్నాం, అలాగే ఆలు కూడా వేసుకున్నాం కదా, ఇదంతా బాగా మిక్స్ అయ్యే విధంగా చక్కగా అంతా కలిపేసుకోవాలండి. ఇంకా వాటర్ మటుకు ఏమాత్రం కూడా యాడ్ చేయొద్దు. చూసారు కదా, అంతా ఇలా కలిపేసుకొని మనకి వడలు వచ్చే విధంగా వచ్చేస్తుందండి పిండి. మనం కలిపెట్టుకున్న బ్యాటర్ అనేది అంతా ఇప్పుడు పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి డీప్ ఫ్రైకి. ఆయిల్ అయితే అక్కడ వేడైపోతుంది నాకు. ఇంకొచ్చేసి ఇక్కడ మనం కలిపెట్టుకునే బ్యాటర్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మనం అచ్చం మినపవడలు ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవాలండి. కొద్దిగా పిండి తీసేసుకొని ఇలా చేతి మీద ప్రెస్ చేసేసుకొని మధ్యలోకి చిన్న హోల్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా చేసుకొని ఇక్కడ ఆయిల్ అయితే బాగా కాగిపోయిందనమాట. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ వడల్ని ఒక్కొక్కటిగా మనకు ప్యాన్లో ఎన్ని పడతాయో అన్నీ 1 బై 1 వేసేసుకోవడమే. మనము ఆలు కూడా వేసుకున్నాం కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. బ్రెడ్ వేసుకోవడం వల్ల మనకి ఇవి క్రిస్పీగా వస్తాయి, లోపల మట్టుకు చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇక్కడైతే 1 బై 1 నేనైతే ఆయిల్లో అయితే వేసేసుకుంటున్నాను. వేసుకున్న వెంటనే కదుపుకోకుండా 1 నిమిషం పాటు అలా వదిలేయండి. తర్వాత నిదానంగా ఒక పక్క మంచి రంగు వచ్చాక ఇంకో పక్కకైతే రిటర్న్ చేసేసుకుందాము. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయి మనకి వడలు అనేటివి. చూసారు కదా, ఇక్కడైతే చక్కగా ఫ్రై అయిపోయినాయి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా, నిజంగా అండి చాలా బాగుంటాయి. ఆయిల్ కూడా మనకి ఏమాత్రం కూడా లాగదండి, ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదన్నమాట. ఇంకా ఇక్కడ ఫ్రై అయిపోయినాయని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. అలాగే మిగతా మనం కలిపెట్టుకున్న బ్యాటర్తో మనకి ఎన్ని కావాలని వడలైతే వేసేసుకోవాలి. ఇక్కడ నేను రెండో వాయి కూడా వేసేసుకున్నాను. ఇవి కూడా చక్కగా ఫ్రై అయిపోతున్నాయి. ఈ ఫ్రై అయిపోయినాయి కూడా ఇప్పుడు అన్నీ ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. ఇంతే అండి, చాలా సింపుల్గా అన్నము అలాగే బ్రెడ్ ఆలుతోనైతే చాలా రుచిగా క్రిస్పీగా ఉండే వడలైతే ప్రిపేర్ చేసుకున్నాం కదా. మనకి ఇందులో ఎలాంటి చట్నీతో సర్వ్ చేసుకోకపోయినా ఉత్తియే తినేయొచ్చండి. ఎందుకంటే మనం పచ్చిమిర్చి, ఆలు, బ్రెడ్ ఇవన్నీ వేసుకున్నాం కదా, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మరి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.